ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకు ఉన్నారు. కొడుక్కి ఉద్యోగం వచ్చేసి ఆ ఊరికి దూరంగా పట్టణంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు. రోజు ఫోన్లో తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. గంటలు గంటలేం కాదు, 4-5 నిమిషాలు, ఎలా ఉన్నారా, ఏంటి, తిన్నావా, ఇవాళ ఉద్యోగం ఎట్లా నడిచింది, నాన్న మీరు ఎట్టున్నారు, బాగున్నారా, అమ్మ బాగుందా, ఇలా ప్రతిరోజు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటుంటారు. ఇలానే ఒకరోజు కొడుకు తండ్రికి ఫోన్ చేశాడు. తండ్రికి ఫోన్ చేస్తే తండ్రి ఎత్తల. ఏమన్నా పనిలో ఉన్నాడేమోలే, ఎత్తలేదేమోలే అనుకున్నాడు కొడుకు. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు, ఎత్తల. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ చేశాడు, ఎత్తల. నా 1కి 10 సార్లు కంటిన్యూస్గా కొడుకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు, తండ్రి ఎత్తట్ల. నా కొడుక్కి భయం మొదలైంది. మా నాన్న ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు, ఏమన్నా అయిందంటావా, ఏంటి అసలు, పోనీ అమ్మకు చేద్దాం అని చెప్పి అమ్మకు కూడా ఫోన్ చేశాడు. అమ్మ కూడా ఫోన్ ఎత్తట్లా. ఇలా ఒక 15-20 సార్లు ఫోన్ చేశాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఫోన్ ఎత్తట్లా. ఈ టైంలో ఒక నెల రోజుల క్రితం జరిగిన సంఘటన ఒకటి కొడుక్కి గుర్తొచ్చింది. నెల రోజుల క్రితం ఏం జరిగిందంటే తండ్రికి లైట్గా చెస్ట్ దగ్గర డిస్కంఫర్ట్ వచ్చి, పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది పడ్డారు. అరే నాకు ఇట్లా చెస్ట్ పెయిన్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 2-3 రోజుల్లో వెళ్తా అన్ని ఏ మాట అయితే తండ్రి చెప్పాడో అది గుర్తొచ్చింది. అంతే, అది గుర్తు రాంగనే వందల్లో వేలల్లో ఆలోచనలు ట్రిగర్ అవ్వడం మొదలుపెట్టినాయి. మా నాన్నకి ఏమన్నా అయిందేమో, హార్ట్ అటాక్ వచ్చిందేమో, అసలు నాకెందుకు వీళ్ళు చెప్పట్లేదు, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు, నా దగ్గర ఏం దాస్తున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్ళారో ఏంటో, ఏమన్నా అయ్యిందో, ఏమన్నా ఆపరేషన్ చేయాలంటున్నారో ఏమో, అసలు ఏమైందో, మనిషి ఉన్నాడో లేదో, వీళ్ళెందుకు నాకు చెప్పట్లా, వీళ్ళెందుకు నా ఫోన్ ఎత్తట్లా, ఇలా ఆలోచిస్తూ అసలు మా అమ్మ నాన్నను వదిలేసి నేను అనవసరంగా ఈ సిటీకి వచ్చాను, అనవసరంగా ఇంత దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నా, తల్లిదండ్రుల పక్కన లేకపోయానే నేను, అసలు ఏమైందో ఏంటో, నేను అసలు తప్పంతా నాదే, మా అమ్మ నాన్న నేను పట్టించుకోవట్లా, ఇలా కొన్ని వందల వేల ఆలోచనలు ట్రిగర్ అవుతుంటే ఉన్నట్టుండి ఫోన్ రింగ్ అయింది. కొడుకు ఫోన్ రింగ్ అయింది. కంగారు పడకండి, ఏం కాల. కొడుకు ఫోన్ రింగ్ అయితే ఫోన్లో తీరా ఎవరిదయ్యా అని చూస్తే వాళ్ళ నాన్న ఫోన్. చాలా హడావుడిగా ఫోన్ ఎత్తాడు. నాన్న ఏమైంది, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు మీరే, ఎందుకురా అంత కంగారు పడుతున్నావు, ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశావు, పెళ్ళికి వెళ్ళానురా మీ అమ్మ నేను కలిసి, ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది, నేను చూసుకోలేదు, ఇప్పుడే భోజనం చేసి బయటకు వచ్చాను, తీరా చూస్తే 15-20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏంటో ఇంత కంగారుగా ఫోన్ చేశామని చెప్పి నేను నీకు ఫోన్ చేస్తున్నా. ఈ పిల్లగాడు ఎలా అయితే వాళ్ళ అమ్మ నాన్న 4-5 సార్లు ఫోన్ చేసినా, 10-15 సార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేటప్పటికీ ఒక అర్ధగంటలో టెన్షన్ పడిపోయి ఎలా అయితే ఊగిపోయాడో, మనలో చాలామంది సేమ్ ఇదే ప్యాటర్న్లో పడి ఆలోచిస్తుంటాం. ఆ ప్యాటర్న్కి మనం పెట్టుకున్న ముద్దు పేరు ఏంటది, ఓతో స్టార్ట్ అవుతుంది. ఏంటది, శబాష్, ఓవర్ థింకింగ్. మై డియర్ ఫ్రెండ్స్, ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించటం. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా దగ్గర ఒక టాయ్ ఉంది, ఓ బొంగరం లాంటిది అనుకోండి. దీనికి 2 తాళ్ళు ఉన్నాయి. ఏమండి, ఈ మధ్యలో ఉన్నది మన మైండ్లో ట్రిగర్ అయ్యే ఒక ఆలోచన. ఇప్పుడు నార్మల్గా ఒక ఆలోచన ట్రిగర్ అయింది, దాన్ని వదిలేస్తే ఏం కాదు, అది అక్కడితో ఆగిపోతుంది. కానీ ఒక ఆలోచన ట్రిగర్ అవ్వగానే దాన్ని ఇప్పుడు గుంజుతున్నాం, 2 వేపులుగా పెట్టి గుంజుతున్నాం. ఎంత గుంజితే అదంత ఫాస్ట్గా తిరుగుతుంటుంది అనమాట. ఈ గుంజటం భయంతో కావచ్చు, డౌట్తో కావచ్చు, బాధతో కావచ్చు, పాస్ట్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు. మీరు ఎంత గుంజితే అంత ఫాస్ట్గా తిరుగుతుంది. మన ఓవర్ థింకింగ్ అంతే. దీన్ని గుంజటం ఆపేసామా, అంత ఫాస్ట్గా ఓవర్ థింకింగ్లో పడే ఆ లూప్ ఏదైతే ఉందో, అంత ఫాస్ట్గా ఆలోచించే మన మైండ్, మన బ్రెయిన్ క్షణాలలో ఆగిపోతుంది. 2 రకాల థింకర్స్ ఉంటారండి. ఒకళ్ళు ప్రొడక్టివ్ థింకర్స్, ఇంకొకళ్ళు ఓవర్ థింకర్స్. ప్రొడక్టివ్ థింకర్స్ ఏం చేస్తారంటే, ఒక సమస్య వచ్చింది లేదా ఒక సంఘటన జరిగింది, ఒక ఈవెంట్ జరిగింది, ఇమ్మీడియట్గా వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఆప్షన్స్ ఎనలైజ్ చేస్తారు. ఎనలైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక డిసిజన్ తీసుకొని ఒక యాక్షన్ తీసుకుంటారు. అంటే ఏ పని అయితే చేస్తే బయటపడతామో అది చేస్తారు. ఒక ప్రాబ్లం వచ్చింది లేదా ఒక ఈవెంట్ జరిగింది, ఆప్షన్స్ ఎనలైజ్ చేశారు, ఒక డిసిజన్ తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, అంతే. అతిగా ఆలోచించరు. కానీ ఓవర్ థింకర్స్, ఇందాక ఆ పిల్లగాళ్ళ లాంటి వాళ్ళు
లేదా మనలో చాలామంది ఓవర్ థింకర్స్ ఏం చేస్తారంటే, ఒక సమస్య వచ్చింది లేదా ఒక ఈవెంట్ జరిగింది, ఇక్కడ ఏఐ యాడ్ చేస్తారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయరు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఏ అంటే అజంప్షన్స్, ఐ అంటే ఇమాజినేషన్స్. రెండు చెప్పా కదా ఇందాక నేను. ఇలా రెండు తాళ్ళు ఏదైతే ఉన్నాయో, తాళ్ళను పట్టుకొని గుంజటం ఏదైతే ఉందో, ఈ రెండు తాళ్ళే, ఒకటి అజంప్షన్స్, ఇంకొకటి ఇమాజినేషన్స్. అంటే వాళ్ళ ఊహలు, వాళ్ళ మైండ్లో పుట్టే ఒక కాల్పనిక కథలు. యూజువల్గా ఇవి చాలా భయంకరంగా, చాలా నెగిటివ్గా ఉంటాయి. సో ఒక ఈవెంట్ జరిగింది, ఒక సమస్య వచ్చింది, దానికి ఎప్పుడైతే ఒక కథ అల్లారో, ఎప్పుడైతే ఒక అజంప్షన్, ఒక ఇమాజినేషన్, ఏఐ యాడ్ చేశారో, అంటే మిర్చి మసాలా యాడ్ చేశారన్నమాట, ఇక గ్యాస్ ట్రబుల్ మొదలవుతుంది. ఆ గ్యాస్ ట్రబుల్ పేరే ఓవర్ థింకింగ్. అది నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజుల కొద్దీ ఆలోచిస్తూనే ఉంటారు. ప్రొడక్టివ్ థింకర్స్కి, ఓవర్ థింకర్స్కి తేడా ఏంటి? వీళ్ళు మిర్చి మసాలా యాడ్ చేయట్లా, వీళ్ళు మిర్చి మసాలా యాడ్ చేస్తున్నారు. వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఆప్షన్స్ని ఎనలైజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎనాలిసిస్ ద్వారా వాళ్ళ ఆలోచనకు ఒక పెరాలిసిస్ సృష్టించుకుంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రొడక్టివ్ థింకరా లేదా ఓవర్ థింకరా? ఒకసారి ఆలోచించండి. ఈ ఓవర్ థింకింగ్ ట్రిగర్ అవ్వటానికి కారణం ఏంటంటే అండి, ఒక 4-5 ఇమోషన్స్ని మేనేజ్ చెయ్యలేకపోవటం ఓవర్ థింకింగ్కి కారణం. దాంట్లో మొదటి ఇమోషన్ భయం. భయంలో ఏం చేస్తుంటారంటే, యూజువల్గా భయం ఫ్యూచర్ రిలేటెడ్ ఆలోచిస్తుందండి. ఫ్యూచర్లో ఇలా ఏమన్నా అవుతుందేమో, నేను ఫెయిల్ అవుతానేమో, నేను ఒకవేళ ఈ పని చేస్తే అది సక్సెస్ అవ్వకపోతే, లేకపోతే నష్టం వస్తుందేమో, ఇంకేమన్నా అవుతుందేమో, నాకేమన్నా రోగం వస్తుందేమో. అర్థమవుతుందా? భయం ఫ్యూచర్ రిలేటెడ్. భయం అనే ఇమోషన్ని మేనేజ్ చేయకపోతే ఓవర్ థింకింగ్ వస్తుంది. రెండో ఇమోషన్ ఏంటయా అంటే, డౌట్ అనే ఇమోషన్ మేనేజ్ చేయకపోతే ఓవర్ థింకింగ్ వస్తుంది. ఇది మన కాన్ఫిడెన్స్ మీద, మన టాలెంట్ మీద కాదు, మన కెపాసిటీ మీద మనకుండే నమ్మకం మీద ఆధారపడుతుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో, నాకంత శక్తి సామర్థ్యాలు ఎక్కడున్నాయి, ఇది నా వల్ల ఏమవుతుందిలే అనే సెల్ఫ్ డౌట్తో వాళ్ళు ఎంత సక్సెస్ అవుతున్నా, ఎంత సాధిస్తున్నా కానీ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళని పొగుడుతున్నా కానీ, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నా కానీ, వాళ్ళు బెటర్గా అవుతున్నా కానీ, 24 గంటలు మైండ్లో డౌట్ అనే పురుగు తిరుగుతుంటుంది. నేనంత పెద్ద గొప్పనేం కాదులే, మరి అరే నువ్వు ఇది సాధించావు కదరా, ఏమో అదృష్టమేమోలే, ఇది ఎవడైనా చేస్తాడేమోలే, డౌట్లో పడి ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. ఇంకొక మేజర్ ఛాలెంజింగ్ ఇమోషన్ గిల్ట్లో పడి చాలామంది ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. గిల్ట్ పాస్ట్ రిలేటెడ్ అండి. మనం చేసిన తప్పుల గురించి ఆలోచించి అరే అనవసరంగా ఆ టైంలో ఇలా చేశామే, చెయ్యకుండా ఉంటే బాగుండేదే, ఆ గిల్ట్ భారాన్ని మోస్తూ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. ఫోర్త్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే, ఇన్సెక్యూరిటీస్ వల్ల ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఒక మంచి పని చేశా, నా బాస్ నన్ను అప్రిషియేట్ చేయాలా, లోపల ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ఆ ఇన్సెక్యూరిటీస్ ఏమని ఓవర్ థింకింగ్ చేయిస్తాయంటే, చూసావా నేను ఎంత చేసినా బాస్ నన్ను అప్రిషియేట్ చేయలేదే, లేకపోతే ఇంకెవరినో చేశాడే, నన్ను పట్టించుకోవట్లేదే, అంటే నేను వేస్ట్గా, ఇక మొదలవుతుంది. ఇక తిరుగుతూనే ఉంటుంది. ఇందాక నేను చూపించాక ఆ బొంగరం తిరిగినట్టు తిరుగుతూనే ఉంటుంది. ఆ వీల్ తిరిగినట్టు 24 గంటలు గుంజి ఏఐతో గుంజి ఓవర్ థింకింగ్ చేస్తుంటాం. మరి సొల్యూషన్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఏఐకి సొల్యూషన్ ఈఐ. ఏఐ అంటే ఏంటి? అజంప్షన్స్ అండ్ ఇమాజినేషన్స్తో ఓవర్ థింకింగ్ చేస్తుంటే దానికి సొల్యూషన్ ఈఐ. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద సొల్యూషన్. అంటే అర్థం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన ఇమోషన్స్ ఏదైతే ఉన్నాయో, భయం కావచ్చు, డౌట్ కావచ్చు, గిల్ట్ కావచ్చు, ఇన్సెక్యూరిటీస్ కావచ్చు, ఈ ఇమోషన్స్ ట్రిగర్ అవ్వగానే ఇమ్మీడియట్గా మేనేజ్ చెయ్యగలగటం తెలవాలి, లేకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. ఇందాక నేను చెప్పిన ఫార్ములా కనుక తీసుకుంటే, ప్రొడక్టివ్ థింకర్స్ ప్రాబ్లం అవ్వంగానే ఆప్షన్స్ని ఎనలైజ్ చేసి డిసిజన్ తీసుకుంటున్నారు. ఇది చెయ్యగలిగితే సరిపోతుంది. ఓవర్ థింకింగ్ యాక్షన్ తీసుకోకపోవటం వల్ల వస్తుంది. అంటే మనం ఏదైతే జరుగుతుందని ఊహించుకుంటున్నామో, ఏ పని అయితే చెయ్యాలనుకుంటున్నామో ఆ పని చెయ్యటం మొదలు పెడితే తక్షణం ఓవర్ థింకింగ్ ఆగిపోతుంది.
అలా చెయ్యగలగాలి అంటే నేను ఇందాక చెప్పిన ఇమోషన్స్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటయా అంటే, నేను ఇందాక చెప్పిన ఇమోషన్స్లో అది భయం, సెల్ఫ్ డౌట్, గిల్ట్, ఇన్సెక్యూరిటీస్, ఈ 4గిట్లో దేంట్లో పడి మీరు అతిగా ఓవర్ థింకింగ్ చేస్తుంటారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మై డియర్ ఫ్రెండ్స్, స్టాప్ ఓవర్ థింకింగ్, స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఇమోషన్ బిహైండ్ ఇట్. దాని వెనకాల ఏ ఇమోషన్ దాగుంది ఎనలైజ్ చేసి యాక్షన్ తీసుకోండి. ఓవర్ థింకింగ్కి ఇమ్మీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టచ్చు.